నమస్కారం ఫ్రెండ్స్. మనము ఇవాళ సొసైటీలో వచ్చిన మార్పులను ఎంచక్కా యాక్సెప్ట్ చేసుకుంటూ గత 2 దశాబ్ద కాలంగా 20 ఇయర్స్ పీరియడ్లో ఏ చేంజెస్ వచ్చినాయి, దాన్ని ఒక సఫిస్టికేటెడ్ లైఫ్ అండ్ పాజిటివ్ చేంజెస్, ఒక ఎంపవర్మెంట్ ఫేజ్ కింద మనం చూసాం. ఇండిపెండెన్స్ వచ్చి 70+ ఇయర్స్ గడిచిన లాస్ట్ 20 ఇయర్స్ ఇండియన్ సొసైటీలో మనం డ్రాస్టిక్ చేంజెస్ చూస్తున్నాం. ఈ డ్రాస్టిక్ చేంజెస్ సొసైటీ మీద తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది. ప్రాక్టికలీ మనం ఈ 20 ఇయర్స్ ప్రస్థానం చూస్తే మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ బేరీ చేసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అక్కడక్కడే ఉంది. మన పిల్లల తెలివితేటలు నశించాయి, సిలబస్ కొద్దిగా పెరిగింది, మన యాటిట్యూడ్లో భయంకరమైన మార్పులు చేర్పులు జరిగాయి. ఇంపార్టెంట్ ఇష్యూస్ లైఫ్లో ఏమున్నాయో అవి కన్ఫ్యూజన్కి గురై టోటల్ మర్చిపోవటం జరిగింది. మనము ప్రతిదీ వాల్యూ బేస్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. అతి తక్కువ దొరికిన టైంలో అతి ఎక్కువగా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలనో, ఈ తక్కువ టైం ఎందుకు దొరుకుతుంది అని ఆలోచించకుండా ఈ దొరికిన టైంని దాన్ని బాగా పిండేయాలి, ఎంజాయ్ చేయాలి. మనకున్న బాధ్యతలను డబ్బు ద్వారా తీర్చుకోవాలి, తద్వారా మనం కొద్దిగా ఫ్రీ కావాలి. అంటే ఇలాంటి యాటిట్యూడ్ మనలో బాగా డెవలప్ అయింది. మనకు ఎంత సంపాదన, ఆ సంపాదన మన కోసమే ఉండాలి. ఈ ఫ్యూచర్ జనరేషన్కి పోగేయడం చాలా తగ్గింది. మనం చాలా యాడ్స్ ఫ్యూచర్ జనరేషన్ కోసం మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి, 60 ఏండ్ల పాలసీ తీసుకోండి, 50 ఏండ్ల పాలసీ తీసుకోండి, 40 ఏండ్ల పాలసీ తీసుకోండి అని మనం సొసైటీలో చూస్తే ఫ్యూచర్ కోసం బాగా ఆరాట పడుతున్నారు అనిపించిన మనం 30 ఇయర్స్ బ్యాక్ మన పేరెంట్స్ లైఫ్ వాళ్ళ పేరెంట్స్ లైఫ్ కంపేర్ చేస్తే త్యాగం అనేది భయంకరంగా తగ్గింది. త్యాగం అనేది తగ్గింది అంటే మనలో ఫ్యూచరిస్టిక్ థాట్స్ తగ్గిపోయినాయి. అంటే చాలా ముందు చూపు చూడటం మానేశారు. కానీ మనం సొసైటీలో అబ్జర్వ్ చేస్తే అందరికీ ముందు చూపు ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా
ఫ్యూచర్ ప్లానింగ్, ఫ్యూచర్ కోసం డెలివరీ కూడా ప్లానింగ్, ఒక ఇల్లు కొనడానికి ప్లానింగ్, ప్లాట్ కొనడానికి ప్లానింగ్, సేవింగ్స్కి ప్లానింగ్, ట్రిప్కు ఒక ప్లాన్, ప్రతి దానికి ఒక ప్రణాళికాబద్ధంగా జీవిస్తున్నట్టు నటన. ప్రణాళికాబద్ధంగా జీవిస్తున్నట్టు నటన. ఈ నటన సొసైటీలో యూనివర్సల్ అయిపోయింది. అంటే ప్రణాళిక ఉన్నట్టు నటించడం. మోస్ట్ ఇండిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేస్తూ ప్రణాళికాబద్ధంగా లైఫ్ లీడ్ చేస్తున్నట్టు సొసైటీకి చూపించడం. నా మాటలు 100% నేను అబ్జర్వ్ చేసి క్లియర్ కట్గా సొసైటీలో జరుగుతున్న తంతును మీకు డిఫైన్ చేస్తున్నాను. మీరు గిల్టీ ఫీల్ కాకండి, ఎందుకంటే మనం కూడా సొసైటీలో ఒక భాగమే. నేను, మీరు అందరూ ఏదో ఒక రకంగా ఏదో విషయంలో సొసైటీకి లింక్ అయిన, సొసైటీకి ఇంపు అనిపించే పనులు చేస్తూనే ఉంటాం. కాబట్టి సొసైటీలో స్వార్థం పెరిగిపోయింది. అంటే స్వార్థం యొక్క పరిభాష మారిపోయింది. మన లైఫ్ స్పాన్ పెంచడానికి మెడిసిన్స్ అవైలబుల్ అయ్యి మన లైఫ్ స్పాన్ పెరిగింది, కానీ ఆ లైఫ్లో మన కోసం టైము లేదు. లైఫ్ స్పాన్ పెరిగింది. మన తాత ముత్తాతలు 60-70 బతికితే మనం 80-90 బతుకుతున్నాం. ఓ 10-20 ఏళ్ళ గ్రేస్ వచ్చింది. కానీ గ్రేస్ పీరియడ్లో కూడా మనకు టైము లభించటం లేదు. దట్టు క్వాలిటీ టైము లభించటం లేదు. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఈ క్వాలిటీ ఆఫ్ టైం ఎవరు డిసైడ్ చేస్తున్నారు? క్వాలిటీ ఆఫ్ టైం ఎవరు చూస్ చేసుకుంటున్నారు? అంటే ఇవాళ రేపు మినిమం ఎక్స్పెన్సెస్ ఇలా ఉన్నాయి కదండి. నేను చాలామంది ఛానల్స్ చూస్తుంటా. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం పర్ మంత్ 3,000 to 4,000, 5,000 ఖర్చు. ఎంటర్టైన్మెంట్ అంటే ఏమి? అంటే ఫిలిమ్స్కి పోవడము, బయట తిరగడము, రెస్టారెంట్స్కి పోవడము. ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ ఎట్లా అవుతుంది? అంటే నేను జనరల్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నా. విచ్చలవిడిగా బతికే వాళ్ళ గురించి నేను ఎప్పుడు మాట్లాడను. ఒక సంక్లిష్టమైన జీవితం, ఒక కాంప్లికేటెడ్ లైఫ్, ఒక టైట్ బడ్జెట్ ఉన్న లైఫ్ లీడ్ చేసేవాళ్ళు లైఫ్లో ప్రతి నెల ఎంటర్టైన్మెంట్ కోసం కేటాయించడం అవసరమా? ఎంటర్టైన్మెంట్ మీన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫా? నెలకు 2 సినిమాలు చూస్తే దాన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ కింద మీరు అంచనా వేసుకుంటారు. 4 సార్లు హోటల్లో తింటే కానీ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అయినట్ట అని మీరు భావిస్తున్నారా? ఎప్పుడు మీ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయో, మీ లైఫ్లో మీరు చేసుకున్న డిసిషన్స్ నుంచి మీ లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ అయినా దాంట్లో క్వాలిటీ ఆఫ్ టైం తగ్గుతుందా? ఇది ఎందుకు తగ్గుతుంది? ఇది స్వయంకృతాపరాధమా, లేదా సొసైటీలో వచ్చిన డ్రాస్టిక్ చేంజెస్ వల్ల మీకు క్వాలిటీ ఆఫ్ టైం తగ్గుతుందా? ఒక్కసారి ఆలోచించండి. మీ లైఫ్ని నేను విడమరిచి చెప్తున్నా. చాలామందికి ఇలాంటి టాపిక్స్ ఇరిటేటింగ్ అనిపిస్తాయి. అసలు టీవీ చూడకుంటే ఏం లైఫ్, సినిమా చూడకుంటే ఏం లైఫ్, రెస్టారెంట్లో తినకపోతే ఏం లైఫ్, సండే నాన్ వెజ్ తినకపోతే ఏం లైఫ్,
యాత్రలకు పోకుంటే ఏం లైఫ్, బండి లేకుంటే ఏం లైఫ్, పండగకు బట్టలు కొనుక్కుంటే ఏం లైఫ్, ఆన్లైన్ షాపింగ్ చేయకుంటే ఏం లైఫ్, ఫ్రెండ్స్తో టైం గడపకుంటే ఏం లైఫ్. సంపాదించేది ఎందుకు? ఇది చాలా పవర్ఫుల్ ప్రశ్న, మోస్ట్ మిస్లీడింగ్ ప్రశ్న ఇప్పుడు మోడర్న్ డేస్లో. సంపాదించేది ఎందుకు? ఇదొక ప్రశ్న అయితే చూడండి, మీరు ఎందుకు సంపాదిస్తున్నారు? సంపాదించేది ఎందుకు అనే ఒక మొండి ప్రశ్న అయితే, అసలు మీరు సంపాదిస్తుంది ఎందుకు? ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? చాలామంది వేసుకోరు. చాలామంది ఏం వేసుకుంటారంటే సంపాదించేది ఎందుకు. మీరు ఎందుకు సంపాదిస్తున్నారు, ఎందుకు సంపాదిస్తున్నారు అనే ఒక క్లారిటీ ఉంటే సంపాదించేందుకు అనే దాంట్లో కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అతి ప్రమాదకరమైన ప్రశ్న సంపాదించేది ఎందుకు అంటే సంపాదించిన డబ్బును ఏం చేయాలి అని అర్థం. సంపాదించిన డబ్బును ఏం చేయాలి? ఇప్పుడు టెన్షన్, అది టెన్షన్. సంపాదించడం ఒక ఎత్తు అయితే సంపాదించిన డబ్బును ఏం చేయాలి? ద పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వై యు ఆర్ ఎర్నింగ్ దట్ మనీ. అసలు డబ్బే ఎందుకు సంపాదిస్తున్నావు అనే ప్రశ్నకు జవాబు దాటవేసి డబ్బును ఏం చేయాలి, పర్పస్ ఆఫ్ మనీని డిఫైన్ చేయడానికి మనం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. ఆదాయం పెంచుకోవడానికి ఒక తపన, పెంచుకున్న ఆదాయాన్ని తగ్గించుకోవడానికి అంటే స్పెండ్ చేయడానికి ఇంకో తపన. మన ప్రకారం సంపాదించడం ఒక పెద్ద విద్య ఇన్నేళ్ల వరకు. ఇప్పుడు అట్లా కాదు, సంపాదించినాం, ఇప్పుడు ఆ సంపాదన ఎలా ఖర్చు పెట్టాలి అంటే లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా ఈ డబ్బుతోని ఏమైనా సాధ్యమా? మనం ఆలోచించేది ఒకటే కోణం, ఎలా సంపాదించాలి, సంపద వచ్చినాక దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి. ఈ రెండు ప్రశ్నలకు మనం ఎప్పుడు తర్జన భర్జన పడుతుంటాం. ఈ సంపాదించినాక వచ్చిన డబ్బును ఖర్చు పెట్టే ప్రాసెస్లో మన తృప్తి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, సొసైటీ చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇక్కడ డివిజన్ వచ్చేస్తుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ డివిజన్. సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టే ప్రాసెస్లో మన కోసం, మన తృప్తి కోసం, మన ఆత్మ కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం, 10 మంది ఆత్మల తృప్తి కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం. అంటే ఈ డివిజన్ ప్రమాదకరంగా మారుతూ పోతుంది. సంపాదించే వరకు కష్టపడటం, సంపాదించడం ఒక ఇష్యూ, ఒక పవర్ఫుల్ మోడ్ ఆఫ్ మోటివేషన్ అయితే, సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, ఖర్చు ఎవరి కోసం పెట్టాలి, పెడితే ఏమవుతుంది అనే వివిధ కోణాలు మనల్ని తినేస్తూ ఉంటాయి. ఈ సంపాదించిన డబ్బు మన కోసం కాకుండా మన ఫ్యామిలీ కోసం ఎలా ఖర్చు పెట్టాలి, దారులు అక్కడ ఇంకా కాంప్లికేటెడ్గా తయారైంది. బాబు కోసం ఖర్చు పెట్టాలన్నా, పాప కోసం ఖర్చు పెట్టాలన్నా, భార్య కోసం ఖర్చు పెట్టాలన్నా, తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టాలన్నా, అవసరమా? లైఫ్ స్టైల్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి, మన జీవన సాగించడానికి ఎంత ఖర్చు పెట్టాలి, అసాధ్యమైన కోరికల కోసం ఇంకా ఎంత ఖర్చు పెట్టగలం, ఎంత కాంప్లికేటెడ్ అవుతుందండి.
ఆలోచించుకుంటూ పోతే డబ్బు సంపాదన కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడమే పెద్ద తలనొప్పిగా మారింది. సరే, సంపాదించడం ఒక ఎత్తు, డబ్బును ఖర్చు పెట్టడానికి తపన పడడం ఒక ఎత్తు. ఇవి రెండు పక్కన పెడితే ఇప్పుడు ఆదా అనేది ఇంకో పెద్ద బుదిబండ. ఆదా ఎలా చేయాలి? ఆదా అనేది మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి, ఎన్నేళ్లకు చేయాలి, మన కోసం ఆదా చేసుకోవాలన్నా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఆదా చేయాలన్నా? సంపాదించడం ఒక ఎత్తు, దాని ప్లానింగ్ పెద్ద బుదిబండ. సంపాదించుకోవడం ఖర్చు ఎవరి కోసం? మన కోసమా, వేరే వాళ్ళ కోసమా? లైఫ్ స్టైలా? మనం మినిమం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానిక? తర్వాత ఆదాలో క్లాసిఫికేషన్స్. ఎంత ఆదా, ఎప్పుడు ఆదా, ఎన్ని రోజులు ఆదా, ఎక్కడ ఆ ఆదాని ఇన్వెస్ట్ చేయాలి, దాని నుంచి రాబడెంత, స్థిరాస్తిక, చరాస్తిక, కార్లక, జ్యువెలరీక, ట్రావెలింగ్కా, ఎడ్యుకేషన్కా, అంటే ఫ్యూచర్ పెట్టుబడులు, దాంట్లో క్లాసిఫికేషన్స్. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? సంపాదించడం మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. సంపాదించే ప్రాసెస్లో ఒక మనిషి తన మేజర్ టైం తన గోల్ కోసం వినియోగించి ఫోకస్ చేసి సంపాదిస్తాడు. ఇంత సింపుల్. సంపాదించడం ఇంత సింపుల్. ఖర్చు పెట్టడం, ఇప్పుడు చూడండి, సంపాదించడం ఒక్కడు సంపాదిస్తాడు. వాణి డిసిషను, వాణి కష్టము, వాణి జీతము బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడుతుంది. బ్యాంక్ అకౌంట్ బయట వెళ్ళేటప్పుడు 10 మంది హక్కు దానిపై ఏర్పడుతుంది. ఎంత విచిత్రం చూడండి. అంటే సంపాదించడం ఒక మనిషి గోలు, అది సంపాదిస్తాడు, మేజర్ టైం కాంట్రిబ్యూట్ చేస్తాడు, కష్టపడతాడు, సంపాదిస్తాడు, డబ్బు బ్యాంకుకి వస్తుంది. డబ్బు బ్యాంక్ వచ్చినాక అక్కడ బయటికి వెళ్ళేటప్పుడు 5-10 మంది దానిపై హక్కు చూపిస్తారు. నీవు ఇలా ఖర్చు పెట్టాలి, అలా ఖర్చు, పక్కింటోడు కూడా చూపిస్తాడు, రిలేటివ్స్ కూడా చూపిస్తారు. సంపాదించే వరకు ఎవరికి హక్కు ఉండదు. అందరు ఎదురు చూస్తుంటారు, ఎంత సంపాదిస్తాడు చూద్దాం. ఒక్కసారి సంపాదించిండా, సంపాదించగానే ప్రతి ఒక్కడు తన రైట్ చూపిస్తాడు. అమ్మా నాన్న రైట్ చూపిస్తారు, పెండ్లాం రైట్ చూపిస్తుంది, పిల్లల రైట్ చూపిస్తాడు, అన్న తమ్ముళ్ళు రైట్ చూపిస్తాడు, నాన్న అమ్మ రైట్ చూపిస్తాడు, పక్కింటోడు రైట్ చూపిస్తాడు. రైట్స్ అంటే సజెషన్స్. మీ డబ్బును ఎలా ఆదా చేసుకోవాలి, మీ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలి. పెళ్ళి మీరు ఘనంగా చేయరా? బర్త్డే ఘనంగా చేయరా? శారీ ఫంక్షన్, ధోతీ ఫంక్షన్ ఘనంగా చేయకపోతే మీ ముక్కు కట్ కాదా? మీ బాబును పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో వేయరా? మీ పాప కోసం ఆస్తి కూడగట్టారా? మీ బాబు భవిష్యత్తు కోసం ఎంత ఆదా చేశారు? సంపాదించేవాడేవాడు ఒకడు, దానిపై అభిప్రాయాలు చెప్పేవాడు 10, 15, 20, 25, 30. మీ సర్కిల్ ఎంత ఉండదు మొత్తం. అంటే సంపాదించడంలో వీళ్ళ హెల్ప్ ఏమన్నా ఉందా? లేదు. మరి అభిప్రాయాలు బ్యాంక్ అకౌంట్లో పడంగానే దాన్ని ఎలా డివిజన్ చేయాలని 20-30 మంది వస్తారు. ఒకడు ఎల్ఐసి చేయంటాడు, ఒకడు స్టాక్లో ఏమంటాడు, ఇంకోడు స్థిరాస్తి కొనంటాడు, ఇంకోటి ఫ్లాట్ కొనంటాడు, ఇంకోటి ఫ్లాట్ కొనంటాడు, ఇంకోటి ఎఫ్డీ చేయమంటాడు, ఏం చేయక బ్యాంక్లో పెట్టుకోమంటాడు, ఒకడు లైఫ్ ఎంజాయ్ చేయాలంటాడు. సజెషన్స్. ఒకడు పిల్లల ఫ్యూచర్ కోసం ఫారెన్కి పోతే లక్షలు ఖర్చు అయితే దానికోసం గోల్ సెట్ చేయమంటాడు. ఏ కాలేజీలో జాయిన్ కావాలి కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. పిల్లల తెలివితేటలు, పిల్లల పెరిగేటప్పుడు వీళ్ళు సహకరించారు. కాలేజ్ అడ్మిషన్ టైంలో వీళ్ళు వచ్చేస్తారు. మీ బాబు ఎక్కడ చదువుతుండు, ఎందుకు అడ్మిషన్ ఇప్పించలేదు, ఫీజు ఎక్కువ ఉన్నా మంచిగా చెప్తారు, దానివల్ల ఆయన ఫ్యూచర్ బాగుపడుతుంది,
మీరు రాంగ్ స్టెప్ తీసుకున్నారు. అంటే ఆ డబ్బు సంపాదన పిల్లలు పెరిగేటప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేయరు, సైడ్ లైన్స్ నిలబడి చూస్తూ ఉంటారు. వన్స్ పిల్లలు పెద్దగా అయినరు, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉంది. ఇప్పుడు చాలామంది, అరే ఏం చేసినావురా, మొన్న భూమి అమ్మినావు కదా, 60 లక్షలు వచ్చినావు కదా, ఏం చేస్తున్నావు? భూమి ఆ పడి ఉండే వరకు ఇవ్వడేమన్నాడు, దాని మీద ఎంత రాబడి వెళ్తుంది, చేను ఏమైనా ఎండిపోయిందా, బోరు పడిందా లేదా, వాన పడి చేను కొట్టుకపోయిందా, అప్పుడెవడు రాడు. ఒక్కసారి పొలం అమ్మితే ఒక 50-60 లక్షలు వస్తే ఇంకా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి? అంటే క్యాష్ బ్యాంకుల మూలిగే ఏ క్షణం మూలుగుతుందో ఆ క్షణం ప్రజలు తమ అభిప్రాయాల వాటా, ఎవరి వాటా వాడు తీసుకుంటాడు జబర్దస్త్. నువ్వు అడిగే అవసరం లేదు. నీవు భూమి అమ్మినవా, నీవు ఇల్లు అమ్మినవా, మరి నా అభిప్రాయపు వాటా ఎంత, నా అభిప్రాయం తీసుకోవా? నా డబ్బు నీ డబ్బు అయితే మేమొద్దా? మా అభిప్రాయం అవసరం లేదా? నీ డబ్బేమని అడుగుతున్నామా? మా అభిప్రాయం మేము చెప్పే హక్కు మాకుంది. ఎట్లా వస్తుంది హక్కు? వీళ్ళు అడగకుండానే హక్కు ఎట్లా వస్తుంది? వస్తుంది. సొసైటీ అంతనే అంత. అరవై లక్షల నువ్వు పిల్లల భవిష్యత్తు కోసం ఏం ఆదా చేస్తలేవా? ఓ ఫ్రెండ్ వస్తాడు, ఎప్పుడో మర్చిపోయిన ఇంకో ఫ్రెండ్ వస్తాడు, అరే ఏం డెవలప్ అయినావు బై, పిల్లల కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు, ఏమన్నా కార్ గీరు కొన్నావా లేదా అనకూడదు. కార్ గీరు కొంటే పైసలు అయిపోతాయి, ఇవాడు రేపు ఎస్యూవీలు కాస్ట్లీ అని ఓ ప్లాట్ కొను అని ఇంకోడు. అమ్మా నాన్నేమో వేరే ఒక ఇల్లు కొని పైసలు అయిపోతాయి. ఒక రిలేటివ్ వచ్చి భార్యకి ఎక్కువ ఎంత వచ్చినాయి చెప్పడానికి పోకు, మళ్ళా తల్లిగారి ఇంట్లో చెప్తే వాడు అన్ననో తమ్ముడు వచ్చి పైసలు అడుగుతాడు. అంటే డబ్బు ఉంటే దానిపై హక్కులు, దానిపై అభిప్రాయాలు. మీ అకౌంట్ ఖాళీ ఉందనుకోండి, ఎవడొచ్చి అభిప్రాయం ఇవ్వడు. మీ అకౌంట్లో పైసలు లేవు, అప్పుల్లో ఉన్నారు, ఎవడన్నా వస్తాడా? నా అభిప్రాయం తీసుకో, దీనివల్ల నీవు ఇంప్రూవ్ అవుతావు, నీవు ఇలా ఈఎంఐ కట్టాలంటే నేను ఇట్లా ప్లాన్ వేసిస్తా అని ఎవడో వస్తాడు? రాడు. అదే మీ భూమి అమ్మిపోయో, మీ గ్రాట్యుటీ వచ్చో, మీకు ఏదైనా కాంపన్సేషన్ వచ్చో, ఎక్కడి నుంచో డబ్బులు ఊడిపోయో, ఏ ఆస్తి కలిసి వచ్చో రానివ్వండి, వితిన్ డేస్, వితిన్ అవర్స్లో అందరు వాలిపోయి వాళ్ళ అభిప్రాయాలు మీపై మోపుతాయి. మీ క్వాలిఫికేషన్ ఏమి అని అడిగితే, మేము సొసైటీని చూసినాము, మేము సొసైటీని చూసి దాని సారమంతా మీకు పిండి ఇస్తున్నాము. ఎవరు అడిగారు మీ అభిప్రాయం? నువ్వు అడగకపోయినా చెప్తావు, మా బాధ్యత. మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ ఉన్నప్పుడు నీ బాధ్యతలు లేవా? అప్పుడు కావాల్సిందే నీ సజెషన్. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏ బోడిగాడైనా ఎఫ్డీలో పెడితే కూడా పైసలు వస్తాయి. అంటే ఇప్పుడు అర్జెంట్ ఆ డబ్బులను ఏదో ఒక రకంగా డైవర్ట్ చేశారు. బ్యాంక్ అకౌంట్లు ఉంటే మొత్తం ఖాళీ అయిపోతాయి, ఖర్చు అయిపోతాయి, వద్దు అంటారు. అరే ఖర్చు చేసేది నేను, అకౌంట్లో నుంచి తీయాలంటే నేను, ఏటీఎం కార్డు నా దగ్గర ఉంది, చెక్ బుక్ నా దగ్గర ఉంది. డబ్బు అకౌంటు నీదైనా నీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్పై అభిప్రాయాలు, హక్కులు అందరూ, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి పక్కింటి ఆవిడ వరకు మొత్తం ఆమెనే. ఇన్నేళ్ళు అయితే నీ మొగుడు నీకు ఒక చీర, జాకెట్ కూడా ఇప్పలేదు. ఇప్పుడు వచ్చినాయి కదా డబ్బులు, నువ్వు ఒక 10 చీరలు కొను, నా మాటిను, డీసెంట్గా కనిపి. మొన్న టైటన్ షోరూమ్ పోయి అక్కడ ఇంత గోల్డ్ కొను, నా మాటిను, 2-4 గాజులు చేపించుకో. ఇన్ని రోజులు ఇట్లనే ఉన్నావు,
ఇప్పుడైనా మంచిగుండు. అరే ఎవడి మొగోడు అకౌంటు, ఎవడి పైసలు? ఆమె పట్టు చీరలు తీసుకుంటే ఏమి, తీసుకోకపోతే ఏమి? 4 గాజులు తెప్పించుకొని నువ్వు 4 లెక్కెట్లేసినావు. ఆమె గాజులు ఇష్టమా, ఇంకేమైనా ఇష్టమా? నీ మొగుడు ఇప్పించిండా 4 గాజులు? లేదు. కానీ పక్కన ఆమె 4 గాజులు కంపల్సరీ కొనాలి, 10 పట్టు చీరలు కొనాలి. ఆమెకు ఫంక్షన్ ఎవరు పిలుస్తలేదు, మొన్నటి రోజు అప్పులో ఉన్నాయంటే ఆమెకి ఇప్పుడు కానీ 10 చీరలు కొన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్స్కి వస్తారు, పిలుస్తారు జనాలు, అందుకోసం. సంపాదించడం ఒక వ్యక్తి యొక్క తలనొప్పి, ఒక వ్యక్తి యొక్క కృషి. కానీ ఆ సంపాదించిన డబ్బుపై 1000 కళ్ళు, 10 ఆశలు, ఒక 20-30 అభిప్రాయాలు. ఈ సొసైటీలో అసలు ఫ్యూచరిస్టిక్ థింకింగ్ అంటే మనం జనరల్లీ చూసేది ఇన్వెస్ట్మెంట్స్ అంటే డబ్బు రిలేటెడ్. ఇప్పుడు మీరు చదువుతున్న బాబు ఇంజనీరింగ్లో అప్డేట్ అయి ఉన్నాడా లేదా ఎంతమంది చెక్ చేసుకుంటున్నారు? ఎప్పుడు చూసినా ఐఐటి, జేఈ ఇదే గోల తప్ప. మా బాబు ఇంజనీరింగ్ చదువుతున్నా లేదా పీజీ చేస్తున్నా అసలు అప్డేటెడ్ ఉన్నాడా లేదా, ఎగ్జామ్లు పాస్ అవుతున్నా? ఫ్యూచర్ అంటే డబ్బు ఎంత ఆదా చేసి వాడి ఫీజులు కట్టగలం, ఇదే ఫ్యూచర్. 50,000 కట్టగలమా, 2 లక్షలు కట్టగలమా, 5 లక్షలు కట్టగలమా? మీరు టాలెంట్ కొనడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ బాబు టాలెంట్ పెంచడానికి ఎంతమంది ప్రయత్నిస్తుంటారు? మాకేం ఆలోచన లేదు, మా దగ్గర 50 లక్షలు ఉన్నాయి. మీ లక్షలు ఉన్నాయని కాదు, మీ బాబు ఎంత అప్డేట్ అయి ఉన్నాడు, మీ అమ్మాయి ఎంత అప్డేట్ అయి ఉంది, బట్టి కొట్టి ఎంత పాస్ అవుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఎవడన్నా ఆలోచిస్తున్నా? ప్రపంచంలో జరిగే ఘటనలు ఎవరైనా క్లియర్గా మీకు అంటే చూసి వినిపిస్తున్నారా? ఎవరైనా చెప్తున్నారా? ఎవడు చెప్తున్నాడు? అందరూ లేటెస్ట్ ట్రెండ్స్, ఫ్యూచరిస్టిక్ థాట్. కొంతమంది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ మర్చిపోతారు. ఒకడేమో టూ మచ్ ఫ్యూచరిస్టిక్ అంటే 20 ఏళ్ళ తర్వాత ఎట్లా ఖర్చు పెట్టాలని ఒకటి ప్లాన్, ఒకడు 5 ఇయర్ ప్లాన్, ఒకటి నెక్స్ట్ ఇయర్ ప్లాన్. ప్రస్తుతానికి నువ్వేం చేయాలంటే నువ్వు ప్రస్తుతానికి అయితే ఎంజాయ్ చేయబోయి పార్టీ ఎప్పుడు ఇస్తావు? దేనికి పార్టీ? అంటే నువ్వు అచీవ్ దాన్ని కూడా నువ్వు అచీవ్ చేసినట్టు భ్రమ కలిగించి నీతో ఒక 2-3 ఫంక్షన్లు చేస్తే కానీ వీళ్లకు ఆత్మ శాంతించదు. డబ్బు చాలా విచిత్రమైన థింగ్. డబ్బు విచిత్రమైన థింగ్, ప్రమాదకరమైన థింగ్. నువ్వు అప్పటివరకు డబ్బు లేమి అనేది ఒక నీతోనే ఉంది. నీవు చూడండి, డబ్బు లేనోడు ఒకరికి టెన్షన్ ఉంటుంది, ఎక్కువైతే భార్యకో ఫ్యామిలీ మెంబర్స్కో 2-3కి టెన్షన్ ఉంటుంది. డబ్బు రాగానే అందరు టెన్షన్. అసలు మీ టెన్షన్ తగ్గిపోతుంది, అసలు కనిపించదు మీ టెన్షన్. మీకేం టెన్షన్ ఉండదు, ఇట్లా క్లియర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు టెన్షన్లో ఉంటాడు. వాడ 50 లక్షలు ఏం చేస్తాడో, వాడ 80 లక్షలు ఏం చేస్తుండో, ఏసీ గీసీ తెచ్చుకున్నాడా అయింది ఒకసారి చూడండి. మొన్న ఎక్కడనే ఏసీ దిగింది, కొంపదీసి వీడేనా ఏసీ తెప్పించుకున్నది? డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తెప్పించుకుంది వీడేనా? పెద్ద బిగ్ సైజ్ టీవీ వచ్చింది మన అపార్ట్మెంట్కి, మొన్న డబ్బు వచ్చినట్టు ఉంది, వాడే తెప్పించుకున్నాడా అయింది? టెన్షన్. ఎప్పుడు లేనిదే వాళ్ళ భార్య పట్టుచీరలు వేసుకొని తిరుగుతుంది. అవి వాళ్ళ నాయన అబ్బాయి ఇచ్చిందా లేదా మొన్న వచ్చిన పైసలతో కొన్నావా? జస్ట్ ఎంక్వైరీ చేయండి. కారు లేటెస్ట్ కొన్నారా లేదా అంత డబ్బు వచ్చిన చీప్ మారుతి కొన్నారా?
మొన్న వాళ్ళకు వెంకటేశ్వర స్వామి ఇవి అంటే చాలా భక్తి. డబ్బులు వచ్చినాక దేవుడిని మర్చిపోయినరా ఏంది? ఒకసారి తిరుపతికి పోయిరాయమని చెప్పండి. అరే ఇవ్వడి లైఫ్ నీకెందుకు చింత? వాడు తిరుపతికి పోతేంది, శ్రీకాళహస్తి పోతేంది, యాదాద్రి పోతేంది, వాడు గుండు కొట్టించుకున్నాడు. ఎక్కడ కొట్టించుకున్నాడు గుండు? అది ఇప్పుడు బర్నింగ్ టాపిక్. దానికోసం సొసైటీ మీటింగ్ కూడా పెడతారు కాలేజ్. గుండు మంగళ షాప్లో కొట్టించకుండా, యాదాద్రిలో కొట్టించకుండా, లేదా ఆంధ్రాలో అక్కడ ఉంది కదా సూర్యుని దేవస్థానం, అక్కడ కొట్టించకుండా, తిరుపతిలో కొట్టించకుండా, లేదా వాళ్ళ ప్రత్యర్థులు వాడిని పట్టుకొని పవన్ కళ్యాణ్ కొట్టినట్టు గుండు కొట్టిర్రా? ఏం జరిగింది? ఈ గుండు ఎందుకు కొట్టిర్రు? ఎక్కడ కొట్టించుకో? ఆయన ఇష్ట దైవం ఏమి? ఈయన ఇష్ట దైవాన్ని మనం కూడా ఫాలో చేస్తే అలాగే అవుతుందేమో, మనకు కూడా అదృష్టం కలిసి వస్తుందేమో. మనకు కూడా 50-60 లక్షలు రావాలంటే మనం కూడా అదే దేవుడిని ఫాలో కావాలి. మీరు ఏమైనా పూజలు చేసిండ్రా? మీ అదృష్టం కలిసి వచ్చింది కదా, ఏ దేవుడిని పట్టుకున్నారు? లేటెస్ట్ ఆయనేనా చేసేది పనులు? కాణిపాకమా కాణిపాకమే ఉంది కదా గణపతి దేవస్థానం. కాణిపాకంలో అవుతుందంటవా? వెంకటేశ్వర స్వామి అంత ఎఫెక్ట్ లేదనుకుంటే వాడు తగ్గిపోయాడు, బాగా బక్క చిక్కిపోయాడు. కాణిపాకం అవుతాయంట, లేదా మన యాదాద్రిలో ఏమైనా చేస్తాడంట, వరంగల్కి పోతే ఏమైనా అవుతుందా? చాలామంది మహంకాళి దేవస్థానంలో పోతే అవుతుంది అంటున్నారు. మళ్ళీ ఏంది ఎగ్జాక్ట్గా ఎవరు సాల్వ్ చేసేది ప్రాబ్లం? లేదా తిరుపతికి పోయి కాళహస్తికి పోతే ఏమైనా అవుతుందా? లేదా అయ్యప్ప దీక్ష తీసుకుంటే అవుతుందా? అంటే డబ్బు ఆయనకు ఎట్లొచ్చింది? దాంట్లో క్లాసిఫికేషన్స్. దేవుని దయ వల్ల వచ్చిందా, కృషి వల్ల వచ్చిందా, ఆస్తి ఊడిపడ్డదా? ఆ ఆస్తి ఊడిపడడానికి దేవుడు ఏమైనా కారణమా? ఏ దేవుడు ఏం పూజలు చేస్తే ఆ దేవుడు ప్రసన్నమయ్యాడు నీకు? మనం కూడా అదే చేస్తే అంటే డబ్బు రావటంతో వేలాది ప్రశ్న సొసైటీలో. మనం వాడికి తినడానికి డబ్బులు లేకుండా ఇప్పుడు ఒక కుక్క కొన్నాడు. కుక్కకు రోజు 200 ఖర్చు అవుతుందట. అంటే కుక్క వల్ల అదృష్టం కలిసి వస్తుందంటవా? మనం అదే బ్రీడ్ కుక్క కొంటే, వాడు కుక్క కొన్నాడు, కుక్క కొన్నప్పటి నుంచి వాడి జాతకం చేంజ్ అయింది. మన అకౌంట్లో 50-60 లక్షలు అట్లే ఉంటుంది. అంటే కుక్క రావటం వల్ల వాడి ఆదాయం స్టేబుల్ అయిందంటవా? ఏ బ్రీడ్ కుక్క? షిట్జూనా, పమేరియనా, జర్మన్ షెపర్డా, లాబ్రడారా? పోయింది. అంటే మన సొసైటీలో డబ్బు గురించి మనం ఆలోచించడం మానేసి సొసైటీ మొత్తం ఆలోచించడం. అంటే దీనివల్ల ఒక మనిషి బ్రెయిన్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? సొసైటీలో భయంకరంగా వచ్చే మార్పులు ఎందుకు ఇట్లా డ్రాస్టిక్ మార్పులు, అబ్జర్వ్ మార్పులు ఎందుకు వస్తున్నాయి? పొంతలు లేని మార్పులు ఎందుకు వస్తున్నాయి? అవసరం లేని మార్పులు ఎందుకు వస్తున్నాయి? అవసరం ఉన్న మార్పులు ఎందుకు అయితే లేవు? అసలు ఒక మానవుడు తన బ్రెయిన్తోని ఈ శకంలో ఆలోచించే ఆస్కారం ఉందా? ఆలోచిస్తుంటే ఆ ప్రాసెస్లోనే దాన్ని చిన్నభిన్నం చేస్తున్నాడు. అంటే తన కోసం తాను ఆలోచించే ఆస్కారం ఈ జీవితంలో ఉందా? అభిప్రాయాలు ఎప్పుడు ఊడిపడుతుంది?
ఎవరి వల్ల ఊడిపడుతున్నాయి, ఎందుకు ఊడిపడుతున్నాయి? ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లు అంటారు, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్తే ప్లాట్ కొన్నాం, వాడు చెప్తే ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసిన, ఎవడో చెప్తాడు. అంటే వీళ్ళ దగ్గర డబ్బును డిస్పర్స్ చేయడానికి టోటల్ సొసైటీ కృషి చేస్తుంది. మళ్ళీ రావడానికి నేను మన ట్యాక్స్ సిస్టమ్ గురించి అదే చెప్తే చాలామంది అగ్రి కాలే. ట్యాక్స్ చెల్లించాలి మనం. బిజినెస్ డెవలప్ కావడానికి గవర్నమెంట్ ఏమైనా కృషి చేసిందా? లేదు. అప్పు ఇప్పించడానికి గవర్నమెంట్ ఏమైనా కృషి చేసిందా? లేదు. కస్టమర్ని ఏమన్నా గవర్నమెంట్ తెచ్చి మనకు అందించిందా? పాపం ఇంకో కస్టమర్స్ ఉన్నారు, ఇది తీసుకుని వీళ్ళకి క్యాటర్ చేయి డబ్బులు వస్తాయి? లేదు. షాప్ పెట్టడానికి ఏమన్నా కృషి చేసింది? లేదు. లొకేషన్ ఎతికిందా గవర్నమెంట్? లేదు. ఎంప్లాయీస్కి ఏమైనా శాలరీ ఇస్తుందా? లేదు. సబ్సిడీ ఏమైనా ఇస్తుందా? లేదు. మరి ట్యాక్స్, లాభం రాగానే జిఎస్టీ, లాభం రాగానే ఇన్కమ్ ట్యాక్స్. అంటే మన చుట్టుముట్టు లైఫ్లో ప్రభుత్వం ఒక ప్రభుత్వం అయితే, ప్రభుత్వం లాంటి రిలేషన్షిప్స్, ప్రభుత్వం లాంటి ఫ్రెండ్స్, ప్రభుత్వం లాంటి తోబుట్టువులు, ప్రభుత్వం లాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరు గవర్నమెంట్ ఏజెంట్సే. సేమ్ గవర్నమెంట్కి వీళ్ళకి ఏ సంబంధం, ఏ తేడా లేదు. గవర్నమెంట్ ఒక రకంగా ప్రవర్తిస్తే మన చుట్టుముట్టు ఉన్న ఈ గవర్నమెంట్ ఏజెంట్స్ అంతా ఇట్లనే ప్రవర్తిస్తారు. వీళ్ళు సూచిస్తే ఇన్వెస్ట్మెంట్ అవుతాయి. మళ్ళీ ఎగ్జిట్ అప్పుడు వీళ్ళు ఏమైనా సూచిస్తారా? వాడు ఉండడు అక్కడ, అభిప్రాయం చెప్పి వ్యానిష్ అయిపోతాడు. తేడా వస్తే కనిపించాడు. మళ్ళీ డబ్బు వీళ్ళ అకౌంట్లో మాయమైతే వీడేమైనా వస్తాడా? వీళ్ళంతా వస్తారా? రారు. భార్య కూడా చివాట్లు పెడుతుంటుంది, పిల్లలు కూడా ఇన్సల్ట్ చేస్తుంటారు. అమ్మ నాన్న చెప్తారు, చూసినావా మా మాట వినకపోతివి, భార్య మాట వింటివి, ఇట్లా. అంటే మళ్ళీ నిందలు. ఫస్ట్ అభిప్రాయాలు వర్కౌట్ కాకపోతే మళ్ళీ వీళ్ళే నిందలు. అంటే దీనికంతా మూల కారణం ఏమి అంటే, దీనికి అంతటికీ మూల కారణం మనకు వచ్చిన ఆదాయం మనం 10 మందితో అంటే చెప్పుకోవటం. చడి చప్పుడు కాకుండా జీవితాలు గడపాలి. ఇప్పుడు నీకు చడి చప్పుడు కాకుండా నీ ఆదాయం ఉంచిన మీ అమ్మా నాన్నకు, మీ భార్యకు, మీ పిల్లలకు అది చెప్పే వరకు వాళ్ళకి ఆగదు. చెప్తే ఎన్ని ప్రమాదాలు మీకే తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు కాలర్ ఎగరేస్తారు, మా నాయన ఇంత సంపాదించండి, మా ఆయన ఇంత సంపాదించండి, మా కొడుకు ఇంత సంపాదించండి, మా అన్న ఇంత సంపాదించండి, మా పక్కింటోడు ఇంత సంపాదించండి అని చెప్పుకుంటారు. చెప్పడం వల్ల దాని ప్రమాదాలు కోకొలు ఉన్నాయి. డబ్బు లేనప్పుడే ప్రశాంతంగా బతికేవాడు. డబ్బు వచ్చినాక చిరాకులు ఎక్కువ, టెన్షన్ ఎక్కువ, రోజు టార్గెట్లు. ఎవరి అభిప్రాయాలు మనం గౌరవించకున్నా తప్పులు. ఒక డబ్బు ఒక మనిషిని అంటే తన జీవితం సవరించుకోవడానికి ఉపయోగపడాలి. కానీ డబ్బు తనను తాను సవరించుకునే దాంట్లోనే జీవితం గడిచిపోతుంది. ఒక డబ్బు ఒక మనిషి జీవితాన్ని సవరించాలి, కానీ తనను తాను సవరించుకోవడానికనే డబ్బు మాయమైపోతుంది. దయచేసి ఈ సూక్ష్మాన్ని అందరూ గమనించాలి. డబ్బు లేకున్నా ఎవరికి చెప్పకండి, డబ్బు వచ్చినా మీరెవరితోని ఆ గుడ్ న్యూస్ పంచుకోకండి. అసలు మీరు తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఆ అభిప్రాయం కూడా 10 మందికి చెప్పకండి. నేను ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నా, ఈ మాట అనొద్దు. ఈ డబ్బుని ఏం చేయాలి, ఈ మాట అనొద్దు. నా ఫ్యూచర్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అడగొద్దు. సైలెంట్గా మీకు డబ్బు లేనప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో డబ్బు వచ్చినాక కూడా అంతమంది ఉంటే సరిపోతుంది.
వాళ్ళతో కూడా అన్నీ పంచుకునే అవసరం లేదు. దయచేసి లైఫ్లో జరుగుతున్న ఘటనలు మన ప్రోద్బలంతో జరుగుతలేవు అని ప్రతి ఒక్కరూ గమనించాలి అని సూచిస్తూ, ఈ విషయాలు లైఫ్ టర్నింగ్ ఇష్యూస్ అని ప్రతి ఒక్కరూ గమనించాలి అని చెప్తూ నమస్కారం.